చార్లీ తన తల్లిదండ్రులు మరియు నలుగురు మంచం పట్టిన తాతయ్యలతో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. వారు చాలా పేదవారు మరియు భోజనం తరచుగా స్పార్క్స్. చార్లీకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం, కానీ అతని పుట్టినరోజున సంవత్సరానికి ఒక బార్ మాత్రమే తినగలడు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క ఏకాంత యజమాని విల్లీ వోంకా ఒక పోటీని ప్రకటించారు. వోంకా చాక్లెట్ బార్లలో 5 గోల్డెన్ టిక్కెట్లు దాచబడ్డాయి, మరియు కనుగొన్నవారికి ఫ్యాక్టరీ పర్యటన మరియు జీవితకాల చాక్లెట్ సరఫరా లభిస్తుంది. మొదటి నలుగురు విజేతలు. మొదటి టిక్కెట్టు దొరికిన తిండిపోతు బాలుడు. టిక్కెట్ కోసం లెక్కలేనన్ని బారులు తీరిన తండ్రి. చెడిపోయిన అమ్మాయి. చూయింగ్ గంపై మోజు పడిన అమ్మాయి. టెలివిజన్ని ఇష్టపడే అబ్బాయి. అసమానతలు ఉన్నప్పటికీ, మంచులో లక్కీ ఫైండ్ చేసి వోంకా బార్ని కొనుగోలు చేసిన తర్వాత చార్లీ 5వ మరియు చివరి గోల్డెన్ టిక్కెట్ను కనుగొన్నాడు. 5గురు పిల్లలు మరియు వారి సంరక్షకులు అసాధారణమైన విల్లీ వోంకాను కలుసుకుని ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తారు. అగస్టస్ చాక్లెట్ నదిలో పడి పైపును పీల్చుకున్నాడు. శిక్షణ పొందిన ఉడుతలు వెరుకాను చెడు గింజ గా పరిగణిస్తారు మరియు చెత్త చ్యూట్లో పడవేయబడతారు. ప్రయోగాత్మక గమ్ను నమిలిన తర్వాత వైలెట్ బ్లూబెర్రీగా మారుతుంది. టీవీ ద్వారా పంపబడిన తర్వాత మైక్ చిన్న పరిమాణంలో కుదించబడుతుంది. పర్యటన మొత్తం చార్లీ వినయంగా మరియు గౌరవప్రదంగా ఉంటాడు. విల్లీ వోంకా తన కర్మాగారానికి తగిన వారసుడిని కనుగొనడానికి మొత్తం పర్యటన ఒక పరీక్ష అని వెల్లడించాడు. చార్లీ గ్రాండ్ ప్రైజ్ చాక్లెట్ ఫ్యాక్టరీని గెలుచుకున్నాడు. తనకు పెద్దయ్యాక ఫ్యాక్టరీని టేకోవర్ చేయడానికి తనకు నమ్మకమైన వ్యక్తి అవసరమని వోంకా వివరించాడు. చార్లీ మరియు అతని కుటుంబం ఫ్యాక్టరీలోకి వెళ్లి వారందరికీ సంతోషకరమైన మరియు సుసంపన్నమైన భవిష్యత్తును అందిస్తుంది.